వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా విశ్రాంతి ఐపీఎస్ అధికారి నియమితులయ్యే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సిఎస్ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సెక్రటరియట్లో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, 2 నెలల్లో పదవి విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికై ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్తాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు సమాచారం.